అంబానీ బాబాయ్ కొడుకు పెళ్లిలో టాలీవుడ్ సెలబ్రిటీలందరినీ వెధవల్ని చేశాడు అంబానీ. కుక్కల్ని చూసినట్టు హీనంగా చూశాడు. దాని గురించే ఈ వీడియో చెప్తున్నా. అంబానీ పెళ్ళికి అంబానీ కొడుకు పెళ్ళికి 2,000 కోట్లు అనుకున్నారు, కానీ 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. సెలబ్రిటీలందరినీ పిలిచారు. ప్రతి ఒక్కరూ 1 to 100 ఎంతమంది సెలబ్రిటీలు వచ్చారో అందరూ కరోనా టెస్టులు చేయించుకొని లోపలికి రావాలి. సెక్యూరిటీకి సహకరించాలి. మీ ఇన్విటేషన్ కార్డులు చూపించాలి, అలాగే మీ ఐడి కార్డ్స్ కూడా చూపించాలి. ఐడి కార్డ్స్ అంటే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు కాదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన మెంబర్షిప్ కార్డు ఉంటుంది, ఆ కార్డ్స్ కూడా చూపించాలి. అన్నీ చూపించి మెయిన్గా కరోనా టెస్ట్లో నెగిటివ్ ఉంటేనే లోపలికి అలో. వచ్చిన వాడు పద్ధతిగా ఉండాలి. ఎప్పుడు డ్రింక్ చేయాలంటే అప్పుడే డ్రింక్ చేయాలి. ఎవరైతే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళు మాత్రమే మీడియా ముందు ఎక్కువగా కనిపించాలి. వాళ్ళు మాత్రమే డ్యాన్స్ వేయాలి. మిగతా ఆర్టిస్టులు ఆప్షనల్, డ్యాన్స్ వేయొచ్చు, వేయకుండా కూడా వెళ్ళొచ్చు. ఇలాంటి ఘాటైన కండిషన్స్ తోటి ఇన్వైట్ చేశారు. రజనీకాంత్ గారు 5 కోట్లు తీసుకున్నారు, 4 స్టెప్పులు వేశారు. కేవలం 8 అవర్స్కి రజనీకాంత్ గారికి 5 కోట్లు. బాలీవుడ్ సెలబ్రిటీస్ అంటే లైక్ సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, వీళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చారు. 6 కోట్లు ఇచ్చారు. 8 గంటలకి 6 కోట్లు ఇచ్చారు. వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు. అలాగే మన టాలీవుడ్ నుంచి రానా గారు, ఇది మన అయ్యగారు, అఖిల్ బాబు గారు, మహేష్ బాబు గారు, నమ్రత, వీళ్ళు వెళ్ళారు. వీళ్ళకి కూడా తలా 5 కోట్లు వెళ్ళేటప్పుడు ఇస్తే, మాకు వద్దండి, మీ మీద అభిమానంతో వచ్చాము, అంతేకాని పెయిడ్ ఆర్టిస్ట్ లాగా డబ్బుల కోసం రాలేదు అని మహేష్ బాబు, అఖిల్ వీళ్ళు ఆ డబ్బు రిటర్న్ చేశారు. ఈ డబ్బు రిటర్న్ చేయడం వెనుక థ్యాంక్ యూ అని ఒక మాటతో అయితే చెప్పగలం. ఇక ఎలాంటి భోజనం పెట్టారు అంటే, ఒక ప్లేట్ 30,000. లంచ్ ప్లేట్ కాదు, ప్లేట్లో మీల్స్ ఒక్క వాల్యూస్, అది రైసా చపాతీనా ఎన్ని రకాల డిషెస్ అంటే దాదాపుగా 300 రకాల ఐటమ్స్. వీటితో పెట్టిన ప్లేటు కాస్ట్ 30,000. ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాం. ఫుల్ మీల్స్ అంటే అన్నం, పప్పు, చారు, ఫ్రై, ఓ పచ్చడి, ఒక అప్పడం, ఓ పెరుగు, ఇలా ఉంటుంది. మొత్తం కలిపితే 5-6 ఐటమ్స్ ఉంటాయి. 30,000 అంటే అర్థం చేసుకోండి ఎంత. మొత్తం వరల్డ్లో ఎన్ని రకాల డిషెస్ ఉంటాయో అన్ని రకాల డిషెస్ చేశారు ఆ ఫంక్షన్లో. టాలీవుడ్ సైడ్ నుంచి ఎవరైనా స్పెషల్గా కనిపించారు అంటే మహేష్ బాబు గారు మాత్రమే. పెళ్ళి కొడుకు కంటే కూడా ఎక్కువగా ఫోకస్ అయింది మన అయ్యగారు మాత్రమే, అఖిల్ బాబు. సో ఆ ఫంక్షన్లో పాల పదార్థాలు, పాలతో తయారు చేసిన పిండి వంటలు కానీ, స్వీట్స్ కానీ, ఆర్ట్స్ కానీ ఏదైనా వాడడానికి ఆస్ట్రేలియా నుంచి బర్రెలను తెప్పించి 40 days ముందే వాటికి ఒక స్పెషల్ రూమ్లో ఉంచి వాటి మంచి చెడు చూసుకుంటూ వాటి నుంచి వచ్చిన బర్రె పాలతోటి ఫుడ్ ఐటమ్స్ చేయించారు. వినడానికి సిల్లిగా ఉంది కానీ ఇదైతే నిజం. 5,000 కోట్లతో పెట్టిన ఖర్చు, దేశ జనాభా 140 కోట్లు. ఒక్కొక్కరికి కోటి ఇచ్చినా ఇంకా 4,800 కోట్లు చిల్లర ఇంకా మిగులుతాయి. చాలా ఫన్నీగా ఉంది. మొత్తానికి ఫంక్షన్ అలా జరిగింది.